హలో ఫ్రెండ్స్, ఈవేళ మనం తంజావూరుకి బయలుదేరుతున్నాము. మేము 5 o'clock in the morning బయలుదేరాము. ఇప్పుడేమో 8 అవుతుంది. 8 మేము ఒక బ్రేక్ ఆగాము. వాళ్ళకి చిన్న చిన్న స్నాక్స్ తీసుకుని మేమేమో కాఫీ తాగడానికి ఉన్నామన్నమాట వచ్చాము. సో జస్ట్ నేను అది వీడియోలో చెప్తున్నాను అనమాట. నేను పిల్లల్ని ఇక్కడ 1000 years ఆఫ్ టెంపుల్ అన్నమాట తంజావూరు అంటే. అది 1000 years అగో అంత పెద్ద టెంపుల్ బిల్డ్ చేయడము, అది ఇప్పటికి ఇంకా చెక్కు చెదరకుండా ఉండడం అనేది చిన్న విషయం కాదు కదా. అందుకని అది చూపించడానికని మన పిల్లలకి నేను అక్కడికి వచ్చానమాట. అయితే అక్కడ తీసుకెళ్తున్నాను నేను పిల్లలకి చూపించాలని. మేము మళ్ళీ రాము కదండి తొందరగా. అయితే ఇది నేనుంటేనే పాసిబుల్ అన్నమాట, ఇంత టైం నాకైతే ఉంటుంది కాబట్టి. సో నేను ఇలా డిసైడ్ అయ్యాను ఈవేళ. సో తంజావూరు వెళ్తున్నాం ఫ్రెండ్స్, మనం మీకు చూపిస్తాను. అయితే డాగ్స్ ఎక్కడ చూసినా మా హ్యాపీగా మేము మిస్ అవుతున్నామని చాలా బాధగా ఉంది పిల్లలకి కూడా. సో ఎక్కడ చూసిన డాగ్స్ని మేము ఆగిపోతున్నాం అన్నమాట. అంటే వన్స్ యూ బికమ్ అ పెట్ మామ్ యూ బికమ్, అంటే చాలా ఎమోషనల్ అయిపోతాం డాగ్ చూసినప్పుడల్లా. ఆ డాగ్కి బిస్కెట్లు కొని, నేను ఆ వీడియో తీయలేదండి ఎందుకంటే అలాంటి వీడియోలు ఏం చూపిస్తాం. నేను డాగ్స్కి మళ్ళీ మేము బిస్కెట్లు కొని దెన్ పెట్టామన్నమాట. వేర్ మిస్సింగ్ ఆర్ హ్యాపీ. చాలా చాలా బాధగా ఉంది. అయితే దీని తర్వాత మేము ఏం చేసామంటే, యాక్చువల్లీ అవి కలవట్లేదు మమ్మల్ని అసలు. అవి చాలా మంచిగా ఉంటున్నాయి. వాళ్ళకి తెలిసే ఏంటో మాకు కూడా డాగ్ ఉందని, మాకు కూడా ఒక్కొక్క దానికి ఏమో తెలిసే ఏంటో. తర్వాత మేము ఇలాగా కాఫీ చూపిస్తాం మీకు. ఎంత 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 బాగుందో అంటే అంత బాగుంది. టడా బాగుంది కదా కాఫీ. అయితే కాఫీ అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది. అండ్ చాలా వేడిగా సర్వ్ చేశారు వాళ్ళు. అండ్ చూడండి షాప్లో, ఇది కాఫీ షాపా లేకపోతే యాంటిక్ షాపా అంటే, యాంటిక్ అంటే ఐ మీన్ క్లే పాట్ షాపా అని అర్థం కాలేదు నాకు అసలు. అన్ని ఐటమ్స్ ఉన్నాయండి అక్కడ. ఐ థింక్ పీపుల్ రియలీ బాయ్. అసలు తెలుసా, హోటల్స్ కానీ అన్నీ కానీ ఒక అమెరికన్ సిస్టమే నడుపుతున్నారు ఇక్కడ వీళ్ళు ట్రెడిషన్స్తో పాటు వెస్ట్రన్ భలే బ్లెండ్ అయ్యారండి. అసలు నాకు భలే సర్ప్రైజ్ అయింది. ఇక్కడ చాలా ఆర్గానిక్గా తినే వాళ్ళకి, న్యాచురల్గా ఉండే వాళ్ళకి చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. అసలు కుండలు కానీ, ఈ జగ్స్ కానీ, ఇవి టీ గిన్నెలు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంటే ఒకటి ఉంటుంది కదా, అలా కాదు. ఇక్కడ చెక్క బొమ్మలు ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి, ఇది మసాజర్ అనుకుంటా. ఇలాగా చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ప్రతి దిక్కున కూడా వాళ్ళు బనానా లీవ్స్లోని సర్వ్ చేస్తున్నారు. అది చాలా అమేజింగ్ అనిపించింది నాకు, చాలా హెల్దీ అనిపించింది. నేను అస్సలు ఆ ప్లాస్టిక్ కవర్స్ కానీ, ప్లాస్టిక్ గిన్నెలు కానీ, ప్లాస్టిక్ బాటిల్స్ కానీ అస్సలు నేను తాగలేను. అది దిస్ ఈజ్ వేర్ ఐ రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్. నేను మామూలుగా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాను, కానీ ప్లాస్టిక్ని చూస్తే ఏంటో అంటే, మనము దేవుడు ఎంతో మంచిగా చేస్తే మనం ఎటు చెడిపోతున్నామో అనిపిస్తుంది. నేను అస్సలు తినలేనంటే అక్కడ నేను కొంచెం నఖరాలు చూపిస్తున్నట్టు ఉంటుంది, కానీ ఐ రియలీ డోంట్ లైక్ టు ఈట్ మాట. అంటే బాడీ ఈజ్ అ టెంపుల్ కదా మనకి, మన బాడీ మన టెంపుల్. ఏది పడితే అది వేస్తామా? ఆల్రెడీ తినకూడదన్నీ తింటున్నాము, కానీ తినే పద్ధతినే మార్చుకోవాలి కదా మనం. అలాగా ఈ చెక్క అన్నీ నాకైతే నేను చాలా హ్యాపీ అయిపోయానండి నిజంగా ఈ షాప్లో. ఎవరి టేస్ట్ వాళ్ళది కదా, ఇది నా టేస్ట్. అయితే ఈ చెక్క గిన్నెలు, చెక్క బొమ్మలు, ఇవి డబ్బులు కూడా పెట్టుకునే డబ్బాలు అన్నమాట. కొన్నిసార్లు కుంకుమ పెట్టుకుంటారు వీళ్ళు. ఇలాగా బాగున్నాయి కదా, నచ్చినాయి. అక్కడ రాసి ఉంది మనీ బ్యాంక్ అంట. తర్వాత ఇంకేమున్నాయంటే మిఠాయిలు ఉన్నాయి అక్కడ, వేరే కైండ్స్ ఆఫ్ మిఠాయి. అంటే ఆప్షన్స్ అన్నమాట, స్నాక్స్కి ఆప్షన్స్. నిజంగా ఇన్ని మంచి ఆప్షన్స్ ఉండి కూడా మనం చిప్స్ ప్యాకెట్లు ఎట్లా తింటారండి అసలు అర్థం కాదు. ఎలా ఏంటంటే అవి స్పూన్స్ అన్నమాట. తీసుకోవడానికి మేబీ ఏదైనా వేసుకుని పసుపులు గట్ట వేసుకోవడానికి, అంటే అన్ని రకాల ఆప్షన్స్ అయితే మాత్రం బాగానే ఉన్నాయండి. హూ వాంట్స్ టు బీ హెల్దీ, హూ వాంట్స్ టు హ్యావ్ అ బెటర్ చాయిస్ ఇన్ దర్ లైఫ్. అది ఇక్కడ నేను కాఫీ తాగేస్తున్నాను 8 AM in the morning.
మా పిల్లలు కుక్కలతో ఆడుకుంటున్నారు అక్కడ. ఇంకా ఇంకా ఏం చెప్పాలంటే ఇవి చూడండి స్నాక్స్లో ఐటమ్స్. అంటే మన చేతిలో అందుబాటులో ఉంటే మనం ఎందుకు ఆ జంక్ అని తింటాం చెప్పండి. యాక్చువల్లీ మన పిల్లలు ఇప్పుడు జంక్ తింటున్నారంటే మనకు కరెక్ట్ ఆప్షన్స్ లేకనే. ఇవి చూడండి రాగి పళ్ళు, రాగి వడియాలు, నువ్వులుండలు అండ్ శనగపప్పు, అదే పీనట్స్, చిక్కీస్, కొబ్బరుండలు, ఎన్ని హెల్తీ ఐటమ్స్ ఇవన్నీ అసలు. ఇది మాత్రం సూపర్ అండి అసలు. జుజుబీ జామ్ అసలు నాకు భలే వచ్చిందని చూడగానే నాకు అసలు. జుజుబీ జామ్ అంట, ఇదేమో రాగి వడియం. చాలా హెల్తీ ఆప్షన్స్ ఉన్నాయి. నారింజ మిఠాయి, సోన్ పాపడి అండ్ ఇది దీన్ని ఏమంటారో తెలియదు నాకు. ఐ వాంటెడ్ టు ట్రై కానీ ట్రై చేయలేదు. క్యాలరీస్ కొంచెం భయం వేస్తుందండి బాబు తినడానికి. అయితే ఇదేదో చెక్క బొమ్మ. తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము. అంటారు కానీ తమిళనాడు చాలా గ్రీనరీ ఉందండి అసలు. వాటర్ ప్రాబ్లం కూడా పెద్దగా లేదు వీళ్ళకి. అంటే బాగుంది. అంత ఎండకి మంచి వాటర్ ఉన్న కాడ తంజావూరుకి వెళ్ళే టైంలో ఒక 3-4 రివర్స్ చూసాం మేము. అందువే మంచిగా పంటలు పుష్కలంగా పండుతున్నాయి ఇక్కడ. ఇవి జామున్ మాట నాకు. అయితే కొంచెం హెల్తీ ఆప్షన్స్ పెడుతున్నాను, కానీ అయినా కూడా వాళ్ళు తినాల్సిన వాళ్ళు తింటూనే ఉన్నారండి. వీళ్ళు మాత్రం బాగా ఆడుకుంటున్నారు చక్కగా. వీళ్ళంతా అసలు ఫోన్లు గిళ్ళు కూడా అడగట్లేదు, బాగానే ఆడుకుంటూ ఉంటున్నారు. నేను ఫోన్ ఇవ్వట్లేదు, ఐ నీడ్ ఇట్ ఫర్ వీడియో అని బాగానే చక్కగా ఆడుకుంటూ ఉన్నారు. ఈ బుడ్డి పిల్ల మధ్యలో కూర్చుంటుంది. అయితే మా చెల్లి వాళ్ళకి 5 సీటర్ కారు ఉంది. మేము వస్తున్నాము 7 సీటర్ కార్కి అప్డేట్ చేశారు. అండ్ దిస్ ఈజ్ సునీత హస్బెండ్. చాలా అంటే చాలా మంచి ఆయనండి అసలు. నాకైతే ఒక బ్రదర్ లాగా. వాళ్ళ మమ్మీ ఏమో నాకు అమ్మలాగా, నాకు ఇది ఒక చప్పట్లు, ఇది ఒక పుట్టిల్లాగా. నన్ను చాలా బాగా చూసుకుంటారు వీళ్ళందరూ. అండ్ ఇది ఆనంద్ భవన్, వన్ ఆఫ్ ద ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ అన్నమాట. టిఫిన్స్ ఓన్లీ. చాలా అంటే చాలా బాగుంది. మా వాళ్ళు పూరీలు ఆర్డర్ చేశారు. ఆ పిల్లకాయలేమో మౌంటైన్ దోశ ఆర్డర్ చేశారు. అండ్ నేనైతే ఆపం ఆర్డర్ చేస్తాను. అంటే ఐ వాంట్ టు ఈట్ సంథింగ్ వాట్ వీ డోంట్ గెట్ రెగ్యులర్లీ. సో ఆపం తిన్నాము. తర్వాత ఇంకా నాకు అక్కడికి తాగిన కాఫీకి ఇంకా నాకు ఇంకేం తాగాలనిపించలేదు. సో నేను నో కాఫీ అన్నమాట, నో కాఫీ టీ. సో ఇదేనండి ఆర్యన్ భవన్. ఎంత బాగుందో అంటే అంత బాగుంది వెజిటేరియన్ రెస్టారెంట్. అండ్ ఇది క్లే పోట్రీ. నేను అంతకుముందు ఆల్రెడీ అందులో వీడియోలో పెట్టేశాను. ఎంత బాగుందో అసలు కలెక్షన్. నాకు అక్కడ ఉన్న ఏనుగు తెగ నచ్చేసింది. బట్ అన్నీ కొనలేము కదండి, అన్నీ కొనలేము, అన్నీ ప్యాక్ చేసి తేలేము. సో జస్ట్ మీకోసం వీడియో కోసం నేను పర్మిషన్ తీసుకుని వెళ్ళి వచ్చానమాట. చాలా అంటే చాలా బాగున్నాయి గిఫ్టింగ్కి ఎవరికన్నా. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే చాయిస్ ఈజ్ ఆర్స్ కదండి. అండ్ చాయిస్ ఈజ్ ఆర్స్. మనం హెల్తీగా ఉండాలనుకుంటే మన చాయిస్ ఎప్పుడు హెల్తీగానే ఉంటుంది. తర్వాత రోడ్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇది NH ఇంటర్నేషనల్ హైవే, చాలా బాగుంది. తర్వాత ఇది పనసకాయ నాకు చాలా ఇష్టము. సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది, మనకి ఫ్రెష్ ఫుడ్ దొరుకుతుంది కదా. సో చాలా ఆవిడకి నేను హాయ్ చెప్పాను. అండ్ ప్రాణం లేసి వచ్చింది నాకైతే చాలా రోజుల తర్వాత పనసకాయ తినడం. అఫ్కోర్స్ మనకు దొరుకుతుంది, అది ఎప్పుడో పెట్టి ఎప్పుడో కోసి ఎప్పుడో అమ్ముతారు కాబట్టి ఇది ఫ్రెష్గా ఉండేమాట. అండ్ ద రోడ్స్ ఆర్ రియలీ గుడ్ అండి. వీఆర్ ఎంటరింగ్ ఇంటూ తంజావూర్ హైవే వెళ్తున్నమాట. రోడ్స్ ఆర్ రియలీ మెయింటైన్ సో వెల్ అండి అసలు నిజంగా. అండ్ మీరు చూడాలి ఎన్ని రివర్స్ ఉన్నాయో అసలు. ఈ రివర్స్ వల్ల ఆ మంచి ఎండకి పంటలు పుష్కలంగా పండుతున్నాయండి అసలు. కూరగాయలు ఎంత బాగుంటున్నాయో. తర్వాత ఫైనల్లీ వి రీచ్డ్ హోటల్. మేము ఇది కొంచెం ప్రైజీగానే ఉండే ఈ హోటల్, కానీ మేము తీసుకున్నాము. ఎందుకంటే నేను పాపతో నేను ఎక్కువ కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదు కొన్ని విషయాల్లో. స్తుతికి అన్ని కంఫర్ట్ ఉండాలని నా ప్లాన్ ఉంటుంది ఎప్పుడూ. నేను స్తుతిని ముందు పెట్టుకుని నేను అన్ని ప్లాన్ చేస్తూ ఉంటాను. ఇది మా చెల్లి వాళ్ళ రూమ్. వాళ్ళు 4, మేము 3 కదా. సో 7 people. సో వీ హ్యావ్ టు టేక్ 2 rooms అలాగా.
ఇక్కడైతే స్తుతి అయితే ఫుల్ టైర్డ్ అయిపోయింది. అండ్ తర్వాత రూమ్ మొత్తం టూర్ చేసిన తర్వాత వాళ్ళే మాకు కాఫీ రూమ్ సర్వీస్ ఇచ్చారు. కాఫీ టీ ముందు ఫ్రీ చేసి ఇచ్చారన్నమాట. లైక్ ఫ్రీ అనుకుంటే ఏమో మరి. తర్వాత రూమ్ సర్వీస్కి మేము ఫుడ్ కూడా ఆర్డర్ చేసాము. ఇంకా కిందకి వెళ్ళి మెస్ కూడా వెళ్ళలేదు, ఎందుకంటే నేను పాప కొంచెం రెస్ట్ తీసుకోవాలని. సో నేను అలా ప్లాన్ చేస్తూ ఉంటాను, స్తుతిని ముందు పెట్టి ప్లాన్ చేస్తాను అలాగా. తర్వాత రూమ్ సర్వీస్కి వీ ఆర్డర్ సమ్ ఫుడ్. కిడ్స్ అయితే ఎంజాయ్ చేశారు అండ్ ఫుడ్ వాజ్ రియలీ ఫ్రెష్ అండి. ఇక్కడ జనాభా కూడా చాలా ఎక్కువ కదా, ఫుడ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇన్ ఎవ్రీ రెస్టారెంట్, అసలు మిగిలే ఛాన్సే లేదు. సో ఫైనలీ వి రీచ్ అవర్ డెస్టినేషన్, తంజావూర్ టెంపుల్. 1000 years ago బిల్డ్ టెంపుల్ అండి. విన్నప్పుడల్లా నాకు ఆశ్చర్యంతో నిండిపోయాను నేను. 1000 years ago, జస్ట్ ఇమాజిన్. అండ్ అది ఎన్ని భూకంపాలు వచ్చినా ఎంత ఏమైనా అది ఇప్పటికి ఇంకా కదలలేదంట. అది చూపించడానికి తీసుకొచ్చాను మా పిల్లల్ని. బాగుందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.